తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు కలువాయి వాసులు కదం తొక్కారు. కలువాయిని తిరుపతి జిల్లాలో కలపొద్దు అంటూ వందలాది మంది నెల్లూరు కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చారు. గ్రీవెన్స్ సెల్లో జిల్లా విభజనపై తమ విజ్ఞాపనలు అభ్యంతరాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లాలో కలపడంపై చూపుతోన్న అభ్యంతరాలేంటి, కలువాయిని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల జరిగే ఇబ్బందులేంటో కలువాయి వాసులతో మా నెల్లూరు ప్రతినిధి నరసింహలు మరింత సమాచారాన్ని అందిస్తారు. గతంలో నెల్లూరులో ఉన్న కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్పించడంపై, ముఖ్యంగా గూడూరు డివిజన్లో కొన్నింటి బయటకు తీసుకెళ్లడం పైన జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లుబుకుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఇవాళ ప్రజా విజ్ఞప్తుల దినం రోజు ఇక్కడ ఉన్నాము. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయిని తిరుపతి జిల్లాలో చేర్పడంపై గత 20 రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ దాదాపు 1500 మందికి పైగా కలువాయి మండలం మొత్తం కదిలొచ్చింది అన్నట్టుగా మొత్తం కూడా అక్కడ నుంచి భారీ ర్యాలీతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్కి వచ్చి తమ యొక్క అభ్యంతరాలను, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కలపడం పైన తమకున్నటువంటి అభ్యంతరాలను తెలియజేయడానికి ఇక్కడ వచ్చున్నారు. ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు, కలువాయిని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటో నేరుగా వాళ్ళని అడిగి చూసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జేఏసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మండలంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మాకు తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లాలోనే కావాలి. ఎందుకంటే మాకు నెల్లూరు జిల్లా వచ్చేసి ఆత్మకూరు డివిజన్ 40 కిలోమీటర్ల దూరం. మాకే రెవెన్యూ సమస్య వచ్చినా, కోర్టు సమస్య వచ్చినా మోటార్ సైకిల్ వేసుకొని పోయి సమస్య చూసుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసే పరిస్థితి మాకు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎనీ టైం బస్సు మాకు ప్రతి అరగంటకి నెల్లూరు కలువాయి అరగంటకి బస్సు ఉంది. అదేవిధంగా ఇది 70 కిలోమీటర్లు. తిరుపతి పోవాలంటే 140 కిలోమీటర్లు కలువాయి నుంచి. గూడూరు డివిజన్కి పోవాలంటే 70 కిలోమీటర్లు. అదే కాకుండా మాకు రెవెన్యూ పరంగా ఆర్టీఓ ఆఫీస్తో ఇబ్బంది పని ఉన్నా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడి నుంచి కలెక్టరేట్కి పంపన్నా కానీ నెల్లూరు వచ్చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్తాం. తిరుపతికి వెళ్ళాలంటే 2 days నైట్ హాల్ట్ అక్కడ చేయాలి. అక్కడ ఎవరో ఏందో మాకేం తెలియదు. కలెక్టర్ ఆఫీస్ కూడా ఎక్కడేం తెలియదు. సామాన్య మానవులు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వచ్చేసి కలెక్టర్కి గ్రీవెన్స్ సెల్ అర్జీ ఇవ్వాలన్నా కానీ ముందు రోజు పోయి ఉండాలి. అక్కడ స్టే చేయాలి. నైట్కి స్టే చేసి ఉదయానికి అర్జీ ఇచ్చి మరుసటి రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చే పరిస్థితి. అందుకని మాకు తిరుపతి వద్దు. ఇంకొకటి, బాలింత స్త్రీలు పిహెచ్సికి పోతే అక్కడ ఏదన్నా ఇబ్బంది అయితే డివిజన్ ఆఫీస్కి పంపిస్తారు, ఆత్మకూరుకి వెళ్తారు. ఆత్మకూరులో ఏదన్నా ఇబ్బంది అయ్యి ఇంకా పెద్ద హాస్పిటల్కి పోవాలంటే నెల్లూరు పెద్ద హాస్పిటల్కి వస్తాం. అదేవిధంగా ఇప్పుడు గూడూరు డివిజన్ చేస్తే గూడూరుకి వెళ్ళి గూడూరు నుంచి తిరుపతికి పోవాలి. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. మేము దానికి చేయలేము. కలువాయి మండలం మొత్తం కూడా వెనకబడిన ప్రాంతం అండి. ప్రతి ఒక్క రైతు చిన్నకారు రైతులే ఉన్నారు, కానీ భూస్వాములు, జమీందారులు అయితే మా మండలంలో ఎవరు లేరండి. ఎందుకంటే ఈరోజు నెల్లూరుకి కోతవేడు దూరంలో ఉన్న మా కలువాయి మండలాన్ని ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నారంటే దాదాపు 140 కిలోమీటర్లు ఈరోజు తిరుపతికి ఉందండి. ప్రతి ఒక్కడు రైతు సామాన్య మానవుడుగా కాబట్టి ప్రతి ఒక్కడు బస్సుల్లో ప్రయాణం చేసి ఈరోజు మనం ఒక గ్రీవెన్స్కి వెళ్ళి అక్కడ అర్జీలు ఇవ్వాలంటే ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ప్రజల మనోభావాలకి అతీతంగానే, మనోభావాలకు అనుగుణంగానే పనిచేస్తాడు తప్ప వ్యతిరేకంగా పనిచేయనటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది ఉవ్వెత్తున ఎగిసి కలువాయి మండలం మొత్తం ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ఆడ, మగ, పిల్ల, జల్ల మొత్తం వచ్చి ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేదానికోసం వచ్చాం. ఎందుకంటే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులం కాబట్టి మా బాధలు మీకు బాగా తెలుసు సార్. కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని మా కలువాయి మండలాన్ని తిరిగి మళ్ళీ మా నెల్లూరు జిల్లాలోనే, తల్లి లాంటి నెల్లూరు జిల్లాలోనే కలిపి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. అసెంబ్లీ, పార్లమెంటు పునర్విభజన జరగబోతుంది. అప్పటి వరకు కలువాయి, అదేవిధంగా రాపూరు, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తే ఈ పునర్విభజన తర్వాత ఈ యొక్క మండలాలు ఏ నియోజకవర్గంలో వస్తాయో ఆ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వస్తుందో అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి అప్పటి వరకు ఈ నెల్లూరు జిల్లాను కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కలువాయి మండలాన్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో వేసినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కలువాయి మండలం ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటిగా భౌగోళిక విస్తీర్ణం గెజిట్ పబ్లికేషన్ చేసినప్పుడు 2 విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్తున్నారు. ఒకటి వచ్చేసి భౌగోళిక విస్తీర్ణం,
రెండోది వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ. భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా చూసినట్లయితే కలువాయి ఎన్నో సంవత్సరాల నుంచి కలువాయి మండలం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈరోజు ఎంత కష్టం, 140 కిలోమీటర్లు పోవాలంటే భౌగోళికంగా చాలా దూరము, చాలా కష్టము. సక్రమంగా అదే నెల్లూరుకైతే ప్రతి అరగంటకో బస్సు. అందరికీ ఎప్పటి నుంచో ఇక్కడ బంధువులు, మిత్రులు, పరిచయాలు, వ్యాపారాలు, స్నేహితులు అందరూ ఉండేటువంటిది ఎప్పుడు తరతరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఈరోజు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి కేంద్రంలో పెడతానడం ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. అదేవిధంగా కాకుండా కలువాయి రిజర్వాయర్ ఉంది, అక్కడే సోమేశ్వరం ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో మారిస్తే మా రిజర్వాయర్ తిరుపతికి పోతుంది. అదేవిధంగా దక్షిణ కాలువ కలువాయి గుండా మండలం గుండా పోతుంది. అది మేము తిరుపతికి పోతే మాకు సంబంధం లేకుండా నెల్లూరు జిల్లాకు వస్తుంది. అదేవిధంగా తెలుగుగంగ కాలువ ఉంది, అది కూడా కలువాయి మండలం నుంచి పోతుంది. ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో పెట్టి మమ్మల్ని తిరుపతిలోకి వస్తే నీటి సమస్యలు ఏమవుతాయి? ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ చేసినటువంటి నేపథ్యంలో అలాగే చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శన. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు కలెక్టరేట్ నుంచి.